ఎవరైనా తమ ఆహారంలో కొవ్వు తగ్గించుకోవాలనుకుంటే కింది వాటిలో దేనిని క్రమం తప్పకుండా తినడం మానుకోవాలి? దేన్ని తినడం మానుకోవాలి? బాగా వేయించిన స్నాక్స్ మరియు వెన్నను తినకుండా ఉంటే తమ ఆహారంలో కొవ్వును తగ్గించుకోవచ్చు. జనవరి నుండి ఏప్రిల్ వరకు గుడ్ల ధరలు ఎక్కువగా ఉంటాయి. దీనికి కారణం జనవరి నుంచి ఏప్రిల్ వరకు గుడ్ల ధరలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకు ఎక్కువగా ఉంటాయి? చాలా వరకు గుడ్లను పొదికేందుకు ఉపయోగించడం వల్ల జనవరి నుండి ఏప్రిల్ వరకు గుడ్లు ధరలు అనేవి ఎక్కువగా ఉంటాయి. నీలి విప్లవం దీనిని సూచిస్తుంది. నీలి విప్లవం దీనిని సూచిస్తుంది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 చేపలు మరియు జల ఉత్పత్తిలో పెరుగుదల. చేపలు మరియు జల ఉత్పత్తిలో పెరుగుదల నీలి విప్లవం సూచిస్తుంది. అదే పాల ఉత్పత్తిలో పెరుగుదల శ్వేత విప్లవం. పాల ఉత్పత్తిలో పెరుగుదల శ్వేత విప్లవం. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో పెరుగుదల హరిత విప్లవం. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో పెరుగుదల హరిత విప్లవం. చేపలు మరియు జల ఉత్పత్తిలో పెరుగుదల నీలి విప్లవం. క్రింది జంతువులలో ఏది కండరాలు ఉపయోగించి శరీరం యొక్క సంకోచ వ్యాకోచాల ద్వారా కదులుతుంది? కింది వాటిలో ఏ జంతువు కండరాలు ఉపయోగించి శరీరం యొక్క సంకోచ వ్యాకోచాల ద్వారా కదులుతుంది? సరైన సమాధానం వానపాము. గాలి వేగాన్ని ఒక పరికరం ద్వారా కొలుస్తారు. దాని పేరేంటి? గాలి వేగాన్ని ఒక పరికరం ద్వారా కొలుస్తారు. దాని పేరేమిటి? గాలి వేగాన్ని కొలిచే పరికరం ఏంటి మనకి? ఎనిమోమీటర్. ఎనిమోమీటర్ అనే పరికరం ద్వారా మనకి గాలి వేగాన్ని కొలుస్తారు. అదే థర్మామీటర్ ఉపయోగించి దేన్ని కొలుస్తారు? థర్మామీటర్ ఉపయోగించి శరీర ఉష్ణోగ్రతను కొలుస్తారు. బారోమీటర్ ఉపయోగించి ఏం కొలుస్తారు? వాతావరణ పీడనాన్ని కొలుస్తారు. హైగ్రోమీటర్ ఉపయోగించి ఏం కొలుస్తారు? వాతావరణంలోని నీటి తేమ శాతాన్ని లేదా ఆర్ద్రతను కొలుస్తారు. ఆర్ద్రతను కొలిచే పరికరమే హైగ్రోమీటర్. కింది వాటిని జతపరచండి. అలల శక్తి. చంద్రుని గురుత్వాకర్షణ శక్తిపై ఆధారపడి ఉంటుంది అలల శక్తి. బయోమాస్ అనేది కుళ్ళిపోతున్న సేంద్రియ పదార్థాన్ని ఉపయోగించుకుంటుంది. పవన శక్తి. స్థిరమైన గాలి వేగం అవసరం. భూ ఉష్ణ శక్తి. భూపటలం నుండి ఉష్ణాన్ని గ్రహిస్తుంది. తీవ్రమైన ప్రమాదం తర్వాత గోల్డెన్ అవర్ను విస్మరించడం వల్ల కలిగే ఫలితాన్ని క్రింది వాటిలో ఏది బాగా వివరిస్తుంది? గోల్డెన్ అవర్ని విస్మరించడం వల్ల కలిగే ఫలితం ఏంటి మనకి? ఇది తీవ్రమైన సమస్యలు లేదా మరణ ప్రమాదాన్ని పెంచుతుంది. గోల్డెన్ అవర్ని విస్మరిస్తే ఇది తీవ్రమైన సమస్యలు లేదా మరణ ప్రభావాన్ని పెంచుతుంది. గోల్డెన్ అవర్ని విస్మరించడం వల్ల. ఉన్ని అధమ ఉష్ణవాహకం. ఎందుకంటే ఉన్ని దారాల మధ్య చిక్కుకున్న గాలి ఉష్ణ ప్రవాహాన్ని నిరోధిస్తుంది కాబట్టి. ఉన్ని అధమ ఉష్ణవాహకం. సాధారణంగా పత్తి మొక్కలను ఈ రకమైన నేలలో పెంచుతారు. ఏ నేలలో పెంచుతారు? నల్లరేగడి నేలలు పత్తి మొక్కలు పండడానికి అనువైన నేలలు. క్రింది వాటిలో సరి అయిన వాక్యాన్ని గుర్తించండి. మానవుని పుర్రె 22 ఎముకలతో రూపొందించబడి ఉంటుంది అనేది సరి అయిన వాక్యం. మానవుని పుర్రె 22 ఎముకలతో రూపొందించబడి ఉంటుంది అనేది సరి అయిన వాక్యం. క్రింది వ్యాధులు వాటి కారణాలతో జతపరచండి. డెంగ్యూ వ్యాధి ఎలా వస్తుంది మనకి? వైరస్ వల్ల కలుగుతుంది డెంగ్యూ వ్యాధి. బోధకాలు పరాన్నజీవి వల్ల కలుగుతుంది. క్షయ బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. తామర శిలీంధ్రం వల్ల కలుగుతుంది. డెంగ్యూ వ్యాధి మనకి వైరస్ వల్ల, బోధకాలు పరాన్నజీవి వల్ల, క్షయ వ్యాధి బ్యాక్టీరియా వల్ల, తామర శిలీంధ్రాల వల్ల కలుగుతాయి. భారతదేశంలో గోదావరి నదిపై నిర్మించిన మొట్టమొదటి ఆనకట్ట ఎక్కడ ఉంది? గంగాపూర్ అనే ప్రాంతంలో భారతదేశంలో గోదావరి నదిపైన మొట్టమొదటి ఆనకట్టు నిర్మించారు. మౌసిమ్ అనే అరబిక్ పదం నుంచి ఉద్భవించింది. దాని అర్థం ఏంటి? ఋతువు అనే అర్థం. మౌసిమ్ అనే అరబిక్ పదానికి అర్థం ఏంటి? ఋతువు అనే అర్థం.
నది దాని మూలం నుండి మరింత ముందుకు ప్రవహించే కొద్దీ. దీనికి సరైన సమాధానం వెడల్పుగా మరియు పెద్దదిగా అవుతుంది. వెడల్పుగా మరియు పెద్దదిగా అవుతుంది. నది దాని మూలం నుండి మరింత ముందుకు వెళ్ళే కొద్దీ వెడల్పుగా మరియు పెద్దదిగా అవుతుంది. కార్పాథియన్ మరియు పైరనీస్ పర్వతాలు ఈ ఖండంలో ఉన్నాయి. కార్పాథియన్ మరియు పైరనీస్ పర్వతాలు మనకి యూరప్ ఖండంలో ఉంటాయి. భారత రాజ్యాంగంలోని ఈ అధికరణ ప్రకారం రాష్ట్రం తన ఆర్థిక సామర్థ్యం మరియు అభివృద్ధి పరిమితికి లోబడి పని హక్కును కల్పించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. భారత రాజ్యాంగంలోని ఈ అధికరణ ప్రకారం రాష్ట్రం తన ఆర్థిక సామర్థ్యం మరియు అభివృద్ధి పరిమితులకు లోబడి పని హక్కును కల్పించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. అధికరణ 41 ఆర్టికల్ 41 ప్రకారం ఆర్టికల్ 41 ప్రకారం రాష్ట్రం తన ఆర్థిక సామర్థ్యం మరియు అభివృద్ధి పరిమితులకు లోబడి పని హక్కు కల్పించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలి. సత్యార్థ ప్రకాష్ అనే పుస్తకాన్ని రాసినవారు సత్యార్థ ప్రకాష్ అనే పుస్తకాన్ని రచించిన వారు స్వామి దయానంద సరస్వతి. స్వామి దయానంద సరస్వతి. క్రింది వాటిలో భారత రాష్ట్రపతి విధి కానిది. క్రింది వాటిలో భారత రాష్ట్రపతి విధి కానిది. దీనికి సరైన సమాధానం ఫస్ట్ ఆప్షన్. అతను లేదా ఆమె ఒక బిల్లు ద్రవ్య బిల్లా లేదా సాధారణ బిల్లా అనే నిర్ణయించే అధికారం భారత రాష్ట్రపతికి ఉండదు. భారత రాష్ట్రపతికి ఉండే విధులేమిటి? పార్లమెంట్ ఉమ్మడి సమావేశాలకి పిలుపునిస్తారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ను మరియు ఇతర ఎన్నికల కమిషనర్ను నియమిస్తారు రాష్ట్రపతి. భారత రాజ్యాంగంలోని 352 ఆర్టికల్ ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తారు రాష్ట్రపతి. ఇది ప్రధానంగా నగరాలకే పరిమితమైనప్పటికీ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన మొదటి అఖిల భారత పోరాటం. ఇది నగరాలకే పరిమితమైనప్పటికీ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన మొదటి అఖిల పోరాటం ఏమిటి? రౌలట్ సత్యాగ్రహం. ఏమిటది? రౌలట్ సత్యాగ్రహం. 1948వ సంవత్సరంలో హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత యూనియన్లో విలీనం చేయడానికి సాయుధ దళాలను పంపించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ అప్పుడు సర్దార్ వల్లభాయ్ భారతదేశానికి ఎవరు? హోంమంత్రి. భారతదేశానికి హోంమంత్రి. సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశానికి హోంమంత్రి. చోళ శాసనం ప్రకారం వెల్లన్ వాగే దీనిని సూచిస్తుంది. చోళ శాసనం ప్రకారం వెల్లన్ వాగే దీనిని సూచిస్తుంది. బ్రాహ్మణేతర రైతులకు చెందిన భూమి. బ్రాహ్మణేతర రైతులకు చెందిన భూమే వెల్లన్ వాగై. రైత్వారీ వ్యవస్థలో రైతు స్థితిని క్రింది వాటిలో ఏది బాగా వివరిస్తుంది? రైత్వారీ పద్ధతిలో రైతు స్థితిని క్రింది వాటిలో ఏది బాగా వివరిస్తుందంటే నేరుగా ప్రభుత్వానికి ఆదాయాన్ని చెల్లిస్తూ గుర్తింపు పొందిన భూ యజమాని రైతు అంటే రైత్వారీ వ్యవస్థలో. భారతదేశంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఇచ్చట కేంద్రీకృతమై ఉంటాయి. ఎక్కడ కేంద్రీకృతం ఉంటాయి? మండల స్థాయిలో. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మండల స్థాయిలో కేంద్రీకృతమై ఉంటాయి. మహేష్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవింగ్స్ బ్యాంకులో 10 లక్షల మొత్తాన్ని డిపాజిట్ చేశాడు. 10 లక్షల మొత్తాన్ని డిపాజిట్ చేశాడు. అందుకు గాను మహేష్ ఏం పొందుతాడు? మహేష్ వడ్డీ అందుకుంటాడు. క్రింది వాటిలో ఈవీఎస్ బోధించడానికి అత్యంత సముచితమైన బోధనా పద్ధతి ఏంటి? అది భాగస్వామ్యత కార్యాచరణ ఆధారితం, చర్చ ఆధారితం. ఈ రెండు కూడా ఈవీఎస్ బోధించడానికి అత్యంత సముచితమైన పద్ధతులు. ఒక 6వ తరగతి విద్యార్థి ఇనుము, రాగి, అల్యూమినియంతో చేసిన వైర్లను వేడి చేసినప్పుడు అవి వ్యాకోచిస్తాయని తెలుసుకున్నాడు. అన్ని లోహాలు వేడి చేయడం ద్వారా వ్యాకోచిస్తాయని అతను ఒక నిర్ణయానికి వస్తాడు. ఇక్కడ విద్యార్థి ఏం చేశాడు? ఉదాహరణల నుంచి సాధారణీకరణానికి వెళ్ళాడు. కాబట్టి ఇది మనకి ఆగమన అభ్యసనం అవుతుంది. ఏమవుతుంది? ఆగమన అభ్యసనం. ఒక ఈవీఎస్ ఉపాధ్యాయురాలు తన విద్యార్థులకి ఉన్ని బట్టలు మన శరీరానికి వెచ్చదనాన్ని ఎందుకు ఇస్తాయి అని ఆలోచించి ఉన్ని దుస్తులు ఎందుకు శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తాయి అని ఆలోచించి సమాధానం చెప్పమని అడుగుతుంది. ఇదే ప్రశ్న అవుతుంది? విశ్లేషణాత్మక ప్రశ్న అవుతుంది. ఏ ప్రశ్న? విశ్లేషణాత్మక ప్రశ్న. పరిసరాల విజ్ఞానానికి సంబంధించి క్రింది స్టేట్మెంట్లో సరి అయినది ఏది? పరిసరాల విజ్ఞానానికి సంబంధించి క్రింది స్టేట్మెంట్లో సరి అయినది ఏది? మానవుడు పరిశ్రమలో ఒక భాగమే.
సరి అయినదే. మానవుడు సంఘజీవి కూడా సరి అయినదే. ఈవీఎస్ మానవులు మరియు ప్రకృతి మధ్య పరస్పర చర్య గురించి వ్యవహరించదన్నాడు. కానీ ఈవీఎస్ అనేది మానవుడు మరియు ప్రకృతి మధ్య పరస్పర చర్యను వ్యవహరిస్తుంది కాబట్టి ఈ స్టేట్మెంట్ సరికాదు. చారిత్రక పద్ధతి మరియు సమస్య పరిష్కార పద్ధతి వరుసగా. చారిత్రక పద్ధతి అనేది ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి. సమస్య పరిష్కార పద్ధతి అనేది విద్యార్థి కేంద్రీకృత పద్ధతి. నదీ కాలుష్యాన్ని నియంత్రించడం అనే అంశంపై నినాదాలు రాయండి. నదీ కాలుష్యం అనే అంశంపై నినాదాలు రాయండి. ఏం రాయాలి? నినాదాలు రాయండి. ఈ ప్రశ్న ఈ విద్యా ప్రమాణాన్ని సాధించడం. దేన్ని? విలువలు అభినందించడం మరియు జీవ వైవిధ్యం పట్ల అవగాహన కల్పించడం. నినాదాలు రాయడం అనేది దేనికి సంబంధించిన విద్యా ప్రమాణం? విలువలు అభినందించడం మరియు జీవ వైవిధ్యం పట్ల అవగాహన కల్పించడం అనే విద్యా ప్రమాణానికి సంబంధించినదే నినాదాలు రాయడం, కరపత్రాలు తయారు చేయండి. ఇలా అన్నీ కూడా జీవ వైవిధ్యం పట్ల అవగాహన కల్పించడం అనే దానికి సంబంధించినవే.